దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ అదేవిధంగా విశ్వాసులందరికీ ప్రభువైన యేసు నామమున పేరిట శుభవందనాలు. మీకు అందరికీ వందనాలండి. అదేవిధంగా పోయిన వారం నుండి ఈ వారం వరకు మన సజీలకు వచ్చిన దేవుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనము చక్కని వాక్యంతో మనం మాట్లాడుకుందాం. పోయిన వారము చక్కగా మంచి వాక్యం కూడా దేవుడు అనుగ్రహించాడు. వాక్యం చాలా మంది చూశారు. అందుని బట్టి మీకు శుభాలు. అదేవిధంగా కామెంట్స్ కూడా పెడుతున్నారు. కామెంట్స్ పెట్టండి. అది కరెక్ట్గా వచ్చింది లేదు మాకు తెలియదు అంటే మీరు కామెంట్స్ పెట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరు మీ కామెంట్స్ రూపంలో మాకు విశేష తెలపవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈరోజు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కదా, విశ్వాసులకి అన్యులకి చాలా తేడా ఉంటుంది. దేవుడు మన స్పెషల్గా మనని నడిపిస్తున్నాడు. ఒక విమానం ఉంది. ఆ విమానం నడవాలంటే రాడార్ మీద నడుస్తుంది. అదేవిధంగా మనము ఈ లోకంలో మనం జీవించాలంటే దేవుని యొక్క మాటలు చెప్పిన మనము నడుస్తున్నాం. కాబట్టి మనం దేవునికి దగ్గరగా ఉంటున్నాము, దుష్టుడికి దూరంగా ఉంటున్నాం. మన జనం ఏంటండి? మానవ జనం. అమ్మా జాతి కలిగించాడు. మన ఏ జన్మ? మానవ జన్మ. మనం మానవుల కింద పుట్టినాం కాబట్టి మనకి మానవత్వం ఉండాలి. దేవుడు పుష్కలంగా ఇచ్చాడు. మన మనుషుల్లా తయారు చేశాడు, జంతువుల్లా తయారు చేయలేదు. కాబట్టి మానవత్వం అనేది మనలో కోల్పోతున్నాం. మనం కోల్పోతున్నాం. మానవత్వం అనేది మనలో ఉండలేదు. హ్యూమనిటీ. ఆ హ్యూమనిటీ మనకు ఉంటే చక్కగా మనము ఈ లోకంలో అనేకమైన కార్యాలు జరిగించవచ్చు. అదేవిధంగా పేదల కింద ఉండిపోతున్నారు, ధనవంతుల కింద ఉండిపోతున్నారు. మానవత్వం లేక రాజ్యాలు, అదేవిధంగా లోకం లేక పరిస్థితి కూడా మారిపోతుంది. అసలు మానవత్వం అంటే ఏంటి? జాలి, దయ, సహాయం చేసే గుణము, ఇది కరుణ, ప్రేమ, ఇవన్నీ మానవత్వంలోకి వస్తాయి. ఇది దేవుడు మన సృష్టి నుండి మనకి ఇచ్చాడు. దేవుడు మనకి. కానీ ఇది మనకు కోల్పోతాం. ఎందుకంటే కొంతమంది ధనం బట్టి, కొంతమంది ఐశ్వర్యం బట్టి, కొంతమంది వివిధ ప్రాంతాలను బట్టి మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా మానవత్వం అంటే ఇతరులను అర్థం చేసుకోవడం అని మనం చెప్పవచ్చు చక్కగా. అదేవిధంగా బాధల్లోని, కష్టాల్లోని, వ్యాధుల్లోని వారికి సహాయం చేయడం. మనము కరుణ చూపించడం అంటే జాలి, దయతో వాళ్ళతోటి ఆప్యాయంగా మాట్లాడటం, కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో వాళ్ళకి సహాయం చేయడం, ఇవన్నీ కరుణ, దయ, వాళ్ళ మీద ప్రేమ, ఇవన్నీ మనము చూపించడమే. ఈ లక్షణాలు మనకు కలిగి ఉండాలనేసి ప్రభుపేట మనం చేస్తున్నాం. అదేవిధంగా సహాయం చేయడం అంటే ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకోవడం, న్యాయపరంగా వారికి అన్యాయం జరగకుండా వాళ్ళని న్యాయము చేయడం మానవత్వం యొక్క లక్షణాలు. క్షమించడం అంటే తప్పు చేసిన వారిని క్షమించిన వారికి ఒక అవకాశం ఇచ్చేదాకా చేయడం మాట. ఇది మానవత్వం అంటే. ఇది జాతి పరంగా కానీ, మతపరంగా కానీ, అది కులపరంగా కానీ ఇది సాగంది. కానీ ఈ లోకంలో చూసుకుంటే ఇది జాతిని బట్టి, మతాన్ని బట్టి, కులాన్ని బట్టి మానవత్వం కోల్పోయి పశువు వలె ఉండడం జరుగుతుంది. ఇది అంత మాత్రము తగనిది. కాబట్టి మానవత్వం మనం కోల్పోకూడదు. ఇప్పుడు చూసుకుంటే బైబిల్లో మానవత్వం గురించి దేవుడు ఏమైనా చెప్పాడా అని చూసుకుంటే చాలా వచనాలు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. వాక్యాలు చూపించాలంటే చాలా ఉన్నాయి. కానీ కొన్ని వాక్యాలము మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూసుకుంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. చదవడమో చక్కగా చాలా బాగుంటుంది. ఆ వాక్యం చదివితే మనకి చాలా చక్కగా ఉంటుంది. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ప్రేమించడం వల్ల ఏం జరిగిందంటే చాలా జరిగిపోయింది. ఏం జరిగిందంటే ఆయన్ని శిక్షించడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ లోకంలో వచ్చాడు. తన యొక్క 3.5 సంవత్సరాల సువార్తలో విరోధులు అయిపోయారు అందరూ. ఎవరో? సద్దుకాయలు, శాస్త్రులు, పరిసరులు, ప్రచారకులు, వీళ్ళందరూ
ఉం? దేవుడి మీద నేరాలు మోపి సొంత జనులే కలగజేసాడంటే తన మహిమను కోల్పోవడం జరిగింది. ఒక సమయంలో పరలోకంలో దేవదూతల తిరుగుబాటు వల్ల దేవుడు తన మహిమను కోల్పోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన రూపంలో తన ఆకారంలో మానవుని కలగజేయడం జరిగి వాళ్ళకే తన రూపాన్ని ఇచ్చాడు. దేవుని యొక్క రూపం మనది కాబట్టి మనం ప్రత్యేకించబడిన వారు, దేవుని చేతితో మనము నిర్మించబడిన వారం కాబట్టి దేవతల కంటే మనము ఒక ఉన్నత స్థితిలో ఉన్న వారం కాబట్టి దేవుడు ఆ విధంగా మనల్ని కలగజేశాడు. కానీ మనము ఏ విధంగా ఉన్నాం అని చూసుకుంటే ఆదాము చేసిన పాపం వల్ల మనము పాపులం అయిపోయి మనము దేవునికి దూరంగా అయిపోవడం జరిగింది. దేవుడు అనుకున్న కార్యం జరగడం లేదు కాబట్టి దేవుడు అనుకున్నాడు తన యొక్క కుమారుని ఈ లోకంలో పంపించి దాని ద్వారా ఈ పాపాన్ని నివృత్తి చేయడానికి దేవుడు తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపించడం జరిగింది. ఎక్కడ చదువుకుంటే చూడండి 3:16 చదువుకుంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశించక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయననే మనకు అనుగ్రహించడము జరిగింది. కాబట్టి దేవుడు తన యొక్క ప్రేమ సంకల్పం చెప్పిన దేవత దేవుడిని ఆయన స్వయంగా ఈ లోకంలోకి రావడం జరిగింది. మన పాపం నుండి మన విముక్తి చేయడము జరిగింది. అదేవిధంగా దేవుడు మానవత్వాన్ని మనకి ప్రసాదించాడు. కానీ దాని నుండి మనం తొలగిపోయి ఏం చేస్తున్నాం? శిక్షకి గురి అవుతున్నాం. కాబట్టి మానవత్వం అన్నది ప్రతి ఒక్కరికి ఉండాలి. మానవత్వం లేకుండా ఏం చేస్తున్నారంటే విచక్షణ రహితంగా ఒకరి మీద ఒకరు పడుతూ సంఘాన్ని పాడు చేస్తూ సంఘంలోని మేమే అధికులము, సంఘంలో మేమే ఉండాలి, మమ్మల్ని దేవుడు సృష్టించాడు, మిగతా వాళ్ళందరూ వ్యక్తులు అనేసి సంఘములో కొన్ని సంఘాలు అనుకుంటాయి. కానీ దేవుడు అందరినీ సమానంగా తయారు చేశాడు. మనం ఒక్క మానవుని నుండే మనం వచ్చాం. వేరు వేరు ప్రదేశాల్లో ఉండడం వల్ల మనం వేరు అనుకుంటున్నాం. కానీ ఒక ఆదాము హవ్వ నుండే మనము ఈ లోకంలోనికి రావడము జరిగింది. క్షమ, అదేవిధంగా విమోచన, మనకి క్షమాపణ మనకి దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు విడుదలలో కూడా మనకి ఇచ్చాడు. ఎందుకంటే చెరలుడిపోయి మనం అందరము నశించిపోయి ఎక్కడ పోతున్నామో దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక మనం అందరము ఎక్కడికి వెళ్ళిపోతుందంటే పాతాళంలోకి వెళ్ళిపోతున్నాం, నరకలోకంలోకి వెళ్ళిపోతున్నాం. దాని నుండి మనని ఏం చేశాడంటే తన యొక్క ప్రేమ చెప్పిన దేవుడు ఏం చేశాడంటే మన విమోచించాడు, విడుదల చేశాడు. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమమయుడు. ఆ ప్రేమ ఉంది కాబట్టి మన ఏం చేశాడంటే ఈ లోకం నుండి వేరు చేసి మన ఒక ఉన్నత స్థాయిలో నిత్య జీవము పొందుకున్న వ్యక్తిలాగా మన చేయడం జరిగింది. అసలు మానవత్వంలో 4 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రేమ, దయ, సామాజిక మేధస్సు అంటే తెలివితేటలు. అది అర్థం చేసుకుని మనుషులను అర్థం చేసుకునే తెలివితేటలు అన్నమాట. అదే విధంగా దేవుడు మన సృష్టించాడు. 4 ధర్మము, అదేవిధంగా అందరూ క్షేమం ఉండాలని, శ్రేయస్సుగా ఉండాలని గల భావము అని చెప్పుకోవచ్చు. అక్కడ చూసుకుంటే మొదటి యోహాను 3:1 నుండి మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మొదటి యోహాను సువార్త, మీరు చదువుతున్న పత్రిక చదువుతున్నారు, సువార్త. మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి. మనము దేవుని పిల్లలమే, దెయ్యం పిల్లలు కాదు. మనం ఎవరి పిల్లలం అంటే దేవుడు సృష్టించిన మా పిల్లలము. మన దెయ్యం పిల్లల్లాగా మనము తయారవ్వకూడదనేసి దేవుడు చెప్పడం జరుగుతాడు. సాతాను యొక్క కుమారుల కింద మనం తయారవ్వకూడదని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క లోకం ఒకటి ఉంది, సాతాను లోకం ఒకటి ఉంది. నువ్వు దేవుని లోకంలోకి వెళ్తే దేవునితో నిత్యము నువ్వేం చేస్తావు? నువ్వు దేవుడి దగ్గర ఉండి దేవుని నిత్యము నువ్వు ఆరాధిస్తూ ఉంటావు.
అంటే సాధారణ దగ్గర ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం, రోజు ఏం చేస్తామండి, అగ్నితోటి స్నానం చేస్తాం. కాబట్టి నీకు ఏది కావాలా, నిత్య జీవం కావాలా, నిత్య నరకము కావాలా? ఈ విధంగా చూసుకుంటే దేవుని ప్రేమ అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత, ఈ కారణం చేత లోకము మనలను ఎరుగదు. అందరూ తిరస్కరిస్తారు. తిరస్కరించి ఏం చేస్తారండి, 4 బాగులు బాగుతారు. ఎందుకంటే మన ఒకడున్నాడు దుర్మార్గులు, ఏం చేస్తున్నారండి, దేవుని యొక్క పిల్లల్ని చెదకొట్టేస్తున్నారు. దుర్మార్గులు ఎందుకు అన్నారంటే, మంచివారైతే కొట్టరు, దుర్మార్గులే పక్కన హింసిస్తాడు. ఎందుకంటే మానవత్వం లేనివాడు. ఆ మానవత్వం కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే రాక్షస గుణము రావడం జరుగుతుంది. వాడికి విచక్షణ జ్ఞానం ఉండదు. విచక్షణ జ్ఞానం కోల్పోయిన వాళ్ళే ఈ పనులు చేస్తారు. ఏంటి, పక్కన వాళ్ళు హింసించడం, ఎవరన్నా ఏడితే వీళ్ళు నవ్వడం, ఎవరన్నా బాధపడకపోతే వీడికి బాధించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటి మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు అన్నమాట. ఆడు చెడిపోతూ ఉంటే వీళ్ళు ఎంతో ఆనందిస్తూ ఉంటారు. దుష్టులు, దుర్మార్గులు. కాబట్టి వాళ్ళకు దూరంగా ఉంటాడు అని కీర్తన 1వ గ్రంథంలో చెప్పాడు. దుష్టులు ఆలోచించేస్తున్నాడు ఒక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చుంటే చోటు కూర్చుండగా, ఎక్కువ ధర్మశాస్త్రం నన్ను ఆనందించు, దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడనేసి ఇక్కడ కీర్తనకారుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈ కారణం చేత లోకము మనలను ఎరగదు. ఎలా అనగా అది ఆయనను ఎరగలేదు. దేవుడు ఎవరో దెయ్యం ఎవరో కూడా తెలుదు జనానికి. అదే దేవుడు లేడని కొంతమంది, దెయ్యం లేదని కొంతమంది అనేసి తిరుగుతున్నారు లోకంలో. ఎన్ని ఎలాగొచ్చేసినాయి, దేవుడు లేడు. మరి ఎన్ని ఎవరో స్వాధీనంలో తిరుగుతున్నాయి? ఆకాశము సృష్టి అంతా ఎవరు ఆధీనంలో తిరుగుతున్నాయి? వాళ్ళ దేవుడు లేడు అనుకో, నువ్వు అన్నావు కదా నువ్వే దేవుడు అని అనుకుంటున్నావు కదా. మరి నువ్వు ఎన్ని సంవత్సరాలు దీర్ఘాయువు ఉండాలి కదా నీకు. దేవుడికి మరి మరణం అనేది దేవుడికి ఉండదు. కాబట్టి నువ్వు దేవుడు లేడు అని అనుకున్నావు. కాబట్టి దేవుడు లేడని ఎవరంటారండి? భ్రష్టులు, దుష్టులు అంటారన్నమాట. నీచులు, అసహ్యులు, అసహ్యకార్యం చేయమని అందరూ దేవుడు లేడని అంటారు. కాబట్టి లోకము ఎలా అనగా అది ఆయనను ఎరగలేదు. ఇలారా ఇప్పుడు మనము దేవుని పిల్లలై ఉన్నాము. మనం ఇంకా ఏవోదు అని ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దుము గనక ఆయనను పోలి యుద్ధమని ఎరుగుదుము. ఎప్పుడైతే నువ్వు మానవత్వం కలిగి ఉండి నీ తోడు వారిని, పొరుగు వారిని ఎప్పుడైతే ప్రేమించావో, ఆజ్ఞలలో గొప్ప ఆజ్ఞ ఏంటి? నిన్ను వారిని, పొరుగు వారిని ప్రేమించుము. ఈ ఆజ్ఞను ఎప్పుడైతే నువ్వు పాటించావో, దేవుడు మొదటి రాప్చర్లో, మొదటి పునరుద్ధానంలో ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఈ లోకంలో డైరెక్ట్గా రాడు, మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావు, దేవునితో వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు మానవత్వాన్ని నువ్వు ఎంత మాత్రం విడిచిపెట్టవు. మానవత్వం అంటే దయ, కరుణ, ప్రేమ, జాలి, సాత్వికము, ఇవన్నీ, సుగుణ, దయాలత్వం, ఇవన్నీ, కరుణ, ఇవన్నీ అందులోకి వస్తాయి. కాబట్టి నువ్వు మానవత్వం కోల్పోకుండా మానవుడి కింద ఉండు, పశువు కింద ఉండకు. పశువు జనం ఎత్తలేదు కాదు, నువ్వు మానవుడి కింద ఉండు. పశువు అయితే పశువు కరెక్ట్గా పాటించదు, మరి మానవులాగా ప్రవర్తించదు. పశువులాగా ఉంటుంది. కానీ మనం 2 అవతారాలు ఎత్తాం, పశువు అవతారం ఎత్తాం, మనుషుల యొక్క అవతారం ఎత్తుతాం. కాబట్టి మన నిత్య నరకంలోకి వెళ్ళిపోతున్నాం. ఓ మానవుడు, నువ్వు గుర్తించి నువ్వు మానవుడు కాబట్టి మానవుడి కింద ఉండవలసిందిగా ప్రభుపేట మన చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవండి. మనం చక్కగా చదవండి. మీరు చక్కగా చదివితే అది చెప్పడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుంటే చక్కగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకి వివరించడం, సంఘానికి వివరించడం జరుగుతుంది. రోమా సంఘానికి ఆయన చక్కగా ఒక పత్రిక రాశాడు. ఆయన రోమా సంఘాన్ని అపోస్తలుడైన పౌలు చేత స్థాపించబడినది. కాబట్టి చదవండి అమ్మా. 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
9 నుండి మీరు చదివితే ఆ మైక్ తీసి చదవండి. అలాగైనా ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రము కాదు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉండిపోయారు. ఇంతకు ముందు ఇందును గూర్చి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునో లేడు, దేవుని వెతుకువాడు ఎవడునో లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా ఏమంటాడండి ఏకముగా పనికి మాలిన వారై అయ్యిరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఇక్కడ చాలుమా ఏమంటున్నాడండి అపోస్తులైన పౌలు ఒక్క విధంగా చెప్పాలంటే ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే అతనితో మాట్లాడాడో ఇవన్నీ అతనికి తేటగా కనబడుతుంది. సంఘము కూడా ఫస్ట్ ఆయనలాగే ఉంటున్నారు కాబట్టి సంఘాన్ని గర్దిస్తూ ఆయన ఏం చెప్తున్నాడు అంటే చక్కని మాటలు చెప్పడము జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఏమంటాడే వారికి అలాగైతే ఏమంటుమా మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా, వారికన్నా మేము ఎక్కువ తక్కువ? ఎవరాలో మీరు 2వ అధ్యాయము చదివితే తెలుస్తుంది. చదవండి, నేను చెప్పను. మీరు యూట్యూబ్ వారు మీరు అదేవిధంగా చర్చలో ఉన్నవారు 2వ అధ్యాయం చదివితే వాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది. కాబట్టి మీరు చెప్పడం కన్నా మీరు చదవండి, చక్కగా ఉంటది. ఎంత మాత్రమును కాము యూదులేమి. ఇక్కడ క్యాస్ట్ పరంగా కులపరంగా యూదులు ఎవరయ్యా, గ్రీకు దేశస్తులు ఎవరయ్యా ఏంటి? అందరూ పాపులే. ఉన్నవాడు లేడు, పేదోడు లేడు, ఎవరు లేరు. ఏ కులమైన వాడు, ఏ మతమైన వాడు, ఏ గోత్రమైన వాడు కూడా నీతిమంతుడు లేడు ఎవడన. అందరూ పాపం చేసిన వాళ్ళే. అందరూ ఏ విధంగా ఉన్నారంటే దోషారోపణలో అందరూ ఉన్నారు, దోషం చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు అని ఇక్కడ చెప్పడం జరుగుతున్నాడు. ఇక్కడ చూడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎవరన్నా నీతిమంతులు ఉన్నారంటే ఎవరు లేరంట. 1000 మందికి మగవారిని చూస్తే ఒకడన్నా ఒక నీతిమంతుడు అంతా ఉంటాడని, కానీ ఆడవారిలో కూడా అది కూడా ఉండరని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక్కడును లేడు, గ్రహించిన వాడు ఎవడో లేడు. గ్రహింపు జ్ఞానము ఎవరికి లేదు, గ్రహించడం ఆలోచన శక్తి ఎవరికి లేదు. దేవుడి గురించి ఆలోచించడం, మన జీవితం ఏంటి, తర్వాత ఏంటి, గమ్యం ఏంటి, మన తర్వాత ఏమైపోతాం, ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేసి కొట్లాట కాకుండా ఎప్పుడు చూసినా ఆ ధనము, ఆ వండుకోవడము, ఆ తిట్టుకోవడము, కొట్టుకోవడము, ఇవన్నీ వాటికే పాటు పడుతున్నారు. కానీ దేవుడి గురించి ఆలోచించే ఇంకిత జ్ఞానం కూడా లేదని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి దేవుని వెతుకు వాడును లేడు, అందరూ త్రోవ తెప్పి ఏకముగా పనికి మాలిన వారేరి. అందరూ త్రోవ తప్పిపోయి ఇక పనికి మాలిన వాళ్ళు, పనికి పని చేయని వాడు అలా ధైర్యపడుతున్నారు. ఆ విధంగా అయిపోయిన మాట. దేవుడి పనికి కానీ దేవుని యొక్క పరిచర్యలో కానీ పాల్గొనడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఈ లోకంలో కొట్లాడే ప్రతి ఒక్కరును లోకాన్ని అనుసరించడే. ఇక్కడ చెప్తున్నాడు మాట, అందరూ దేవుడి గురించి ఆలోచించక త్రోవ తప్పిపోయి దేవుడి మార్గంలో ఉండకుండా దృష్టి యొక్క మార్గంలోకి వెళ్ళిపోయి పనికి వారి కింద ఉండడం ఉన్నారని చెప్పడం జరుగుతుంది. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. ఎవరికి మానవత్వం ఉన్న మనిషి ఏముంటుందంటే ప్రేమ, దయ, కనికరం ఎన్ని ఉంటుంది. కానీ ఎన్ని కోల్పోయారు ఎవరో దేవుని యొక్క బిడ్డలే. ఏముందండి, ఏమీ లేదు. ఒక గ్రహింపు లేదు, ఒక వెతుకలాట లేదు, నీతిగా ఉండాల్సి లేదు.
అయ్యో దేవుడి మార్గం విడిచిపెట్టేస్తున్నాం, దేవుడు ఒక రోజున మనం లెక్క కడతాడు అనేసి ఏమి లేదు, మేలు చేద్దాము అనేసి ఏమి లేదు. అందరూ స్వార్థపరులే, స్వరీతిని బట్టి అందరూ జీవించడమే ఇలా ఉన్నారనేసి చెప్పడము జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా నువ్వు ఉండకూడదు. ఓ రోమి సంఘములారా, సంఘవారులారా అనేసి అపోస్తులైన పౌలు చెప్పడము జరిగింది. కాబట్టి ఇక్కడ చూసుకుంటాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17-18 చదువుకుంటే మనకి ఇక్కడ ఎఫెసీ సంఘానికి అపోస్తులైన పౌలు ఏ విధంగా తన యొక్క పత్రిక రాయడం జరిగింది అని ఇక్కడ మనం చూద్దాం. తేటగా కొన్ని విషయాలు మనం చదువుకుందాం. చాలా బాధలు పడ్డాడు పాపం. ఈయన మొదటి ప్రయాణం చేసాడు, 2 సార్లు 2 మంచినీళ్ళు చేసాడు. ఈయన సంఘాలంతా తిరగడమే పాపం, పడవలు వేసుకుని వాళ్ళ మీద ప్రతి సంఘానికి వెళ్ళడం, యోగక్షేమాలు కలుపుకోవడం, ఇలాగా 2 మజిలీలు చేయడం జరిగింది అపోస్తులైన పౌలు. మీ చివరిని చూడండి, అక్కడ కూడా మనకే ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17 నుండి మనం చదువుకుంటే ఏముంది, ఇక్కడ ఏమి రాస్తుంది చదవండమ్మా. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకోవలదని ప్రభువు నందు సాక్ష్యమిచ్చుచున్నాను. ఈ పరిమాణ వాళ్ళందరితో నువ్వు సాంకేతం చేసి దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేక ఆ పరిమాణ వాళ్ళందరితో తిరిగి నువ్వు పరిమాణోడు అయిపోతున్నావు. ఓ సంగమా, ఓ విశ్వాసి, ఆ పరిమాణాలతో తిరక్కో అనేసి నేను చెప్తలేదు. ఎవరు చెప్తున్నారండి? అపోస్తులైన పౌలు చెప్తాడు. ఏమన్నా అడగాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి. ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకం ఎక్కడ ఉందంటే 3వ ఆకాశం ఉంది. కాబట్టి ఆయన చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. కాబట్టి మీరు ఎవరన్నా వెళ్ళిలా ఉంటే పరదేశంలో ఉన్నాడు ఆయన. అపోస్తులైన పౌలు దగ్గరికి వెళ్ళి మీరు అడగవలసిందిగా ప్రభుపేట పని చేస్తున్నాను. అదేవిధంగా ఏం చెప్తాడంటే ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు, అన్యజనులు అంటే ఎవరండి? దేవుని ఎరగని ప్రజలు, అంటే దేవుని విడిచిపెట్టిన వారు. సంఘం ఉందంటే సంఘములో కాకుండా దేవుని విడిచిపెట్టే వాళ్ళు కూడా అన్యజనులతో సమానం. కాబట్టి వారికి లాగా మనం నడుచుకోకూడదు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి దిక్కునికి వెళ్తారు, మనం వెళ్ళకూడదు. విగ్రహారాధన చేస్తారు, మనం చేయకూడదు. విగ్రహారాధన అంటే ఏంటి? దేవుని విడిచిపెట్టడం విగ్రహారాధన. బొమ్మలు లేదా చెక్కలు అవి కాదు. విగ్రహారాధన అంటే ఏంటి? దేవుని విడిచిపెట్టడం విగ్రహారాధన. కొంతమంది చెప్పడం రాదు. కాబట్టి దేవుణ్ణి అంటే సత్య స్వరూపమైన దేవుణ్ణి, సార్వభౌమికమైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టడమే వ్యభిచారంతో సమానం. అదేవిధంగా ఆ విగ్రహారాధన చేసినట్టు. కాబట్టి ఓ ప్రియ నష్టమా, నువ్వు దేవుని విడిచిపెట్టకుండా దేవుని ఆడుకుని ఆయన పట్టుకుని ఉంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు మనం చేయబట్టుకుంటే మన ఎంత మాత్రమో మనం బయటికి రాలేము. కాబట్టి దేవుడు నీ చేయబట్టుకునేలాగా నువ్వు చేసుకోవాలి. మన దేవుడు చేయబట్టుకుంటే ఒకసారి వదిలేచ్చు, కానీ దేవుడు మనం చేయబట్టుకుంటే మనం ఎంత మాత్రము నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్తున్నాడు. కాబట్టి ఆ వాక్యం నెరవేరాలంటే మనం దేవుని యొక్క ఆజ్ఞను కట్టడంలో గైకొన్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టాడు. కాబట్టి ఈ విధంగా చెప్తున్నాడు, వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదకాఠిన్య వల్ల తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరు చేయబడుతున్నారు. కళ్ళు మూసిపోయి దేవుడు ఎవరో, దెయ్యం ఎవరో నాకు చూపించేంత దేవుడిని ఎలా ఉంటాడో నాతో మాట్లాడమనండి, నేను అప్పుడు నమ్ముతాను. దేవుడు నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చోమనండి, అప్పుడు నేను నమ్ముతాను. ఇలాంటి కబుర్లు చెప్తారు కదా. అంధకారం కళ్ళు మూసిపోయి వారికి లాగా మనం ఉండకూడదు అనేసి చెప్పడం జరుగుతుంది. వీళ్ళెవరో అజ్ఞానులు, జ్ఞానము లేనివారు, అంటే దేవుని యొక్క జ్ఞానము లేనివారు, దేవుడి దగ్గరికి వచ్చి జ్ఞానం సంపాదించుకునే పనని వారు, అంటే వాక్యంతో కడగబడిన వారు, అదేవిధంగా దేవుని రక్తంతో కడగబడిన వారు,
వీళ్ళందరూ అన్యజనులు, అజ్ఞానులు. కాబట్టి దేవుడు వీళ్ళు ఏమైపోతున్నారు? దేవుడు వలన కలుగు జీవం నుండి వేరైపోతున్నారు, పర్లోక రాజ్యం నుండి వేరైపోతున్నారు. ఆ 12 గుమ్మాలంట ఏదో గుమ్మాలంట మనం వెళ్ళాలి. ఒక గోత్రం చెందిన వాళ్ళు మనం. దేవుడు ఏం చేశాడని మన దత్తపుత్రులుగా చేసి ఏదో ఒక గోత్రం నుండి మన లోపల పంపిస్తాడు. కాబట్టి మనము అన్యజనులే, ఆయన 12 గోత్రాల వారు కాము. కొంతమంది రావచ్చు, కొంతమంది అవ్వకపోవచ్చు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మన దత్తత తీసుకుని తన దత్తపుత్రులుగా చేసుకుని మనని ఏం చేస్తాడంటే ఏదో ఏంటంటే మన లోపలికి యెరూషలేము సీయోను పట్టణంలోకి మనం వెళ్ళేలాగా చేయడం జరుగుతుంది. కాబట్టి తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. ఇష్టానుసారంగా ఎవడో చెప్పిన మాట వినేసి ఏం చెప్తారండి? దేవుణ్ణి విడిచిపెట్టేసి ఈ లోకం విశాలమైనది, ఏటన్నా వెళ్ళిపోవచ్చు మనం. విశాలమైనది నరక లోకం ఎలాగ ఉంటుందండి? చాలా విశాలంగా ఉంటుంది. కానీ పరలోకం ఎలా ఉంటుంది? ఇరుకు ద్వారం, చాలా ఇరుకుగా ఉంటుంది. ఆ ఇరుకు ద్వారం అంటే కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు ఇవన్నీ కలిగింది. ఇరుకు ద్వారం అంటే ఎలాగా చిన్న సొంత అందులో అది కాదు. ఇరుకు ద్వారం అంటే అర్థం చేసుకోవాలి మనం. ఆత్మీయ అర్థాలు ఉంటాయి, శారీరక అర్థాలు ఉంటాయి. ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, వేదనలు, బాధలు, కష్టాలు, నష్టాలు, వేదనలు ఎన్ని ఇరుకు మార్గం అంటది. విశాల మార్గం అంటే అంటే ఏంటి? ఏ జీవితం? దాన్ని ఏమని జీవితం అంటారా? విలాసవంతమైన జీవితము అనుభవించారు. విచ్చలవిడిగా మనసుకి ఏదైతే తడితే అది చేసేవారు వీళ్ళందరూ. విశాల మార్గం అంటే అది. కాబట్టి ఓ ప్రియనేస్తమా, నువ్వు ఏ విధంగా దేవుని అనుసరించి ఉంటున్నావా, లేకపోతే దేవునికి దూరంగా ఉంటున్నావా? నువ్వు ఒకసారి టెస్టింగ్ చేసుకోవాలి. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుండి 19 వరకు మనం చదువుకుంటే శిక్ష నుండి తప్పించుకోవాలి. ఒక పుణ్యకార్యము మన ఏం చేస్తుందంటే ఏమన్నాడు? ఒక పుణ్యకార్యము వలన కృపా దానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమవుతుంది. నీతి మధ్యలో తీర్చదిద్దుటకు కారణం అవుతుందన్నమాట పుణ్యం కార్యం. మన పుణ్యం చేస్తే అంటే మనము కరుణ, ప్రేమ, దయ, కనికరము ఇవన్నీ మనం విడిచిపెట్టకుండా దాన్ని అవలంబిస్తే మనం ఎక్కడికి వెళ్తామండి? నీతి అనుసరించి దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఓ ప్రియనేస్తమా, మనకి ఏముండాలి? మానవత్వం కోల్పోకూడదు. మనం మానవత్వం కోల్పోతే మన మానవత్వం పెట్టి మనుషులకున్న లక్షణము, మనుషులు చేయవలసిన పనులు, దేవునికి మానవుడికి ఉన్న సంబంధము, దేవుడికి మానవుడికి మధ్య ఉన్న ప్రేమ, దేవునికి మానవుడి మధ్య ఉన్న అవగాహన ఎన్ని మనం కోల్పోకూడదు. ఎవడన్నా ఏమన్నా చేస్తాడా? నన్ను ఎవడ ఏం చేయలేడు, ఎవడరాడు అనేసి మనం ఎర్రవేయకూడదు. దేవుడా వాడెవడాడు నన్ను చూపించమని నాకు అంటారు కదా కొంతమంది గర్విష్ఠులు. అలాంటి వారికి దేవుడు బుద్ధి చెప్తాడు ఒక రోజునే. కాబట్టి గర్వంగా ఉండకూడదు, విచక్షణ జ్ఞానం కోల్పోకూడదు. కాబట్టి ఓ మానవుడా, నువ్వు మానవత్వం కలిగి ఉన్నావా, లేకపోతే మానవత్వం కోల్పోయి ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో. దేవుడు నీ పక్షాన యాజ్యం ఆడువాడు, నువ్వు చేసిన క్రియలు బట్టి నీకు తీర్పు తీర్చేవాడు దేవుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ, కరుణ ఇవన్నీ నువ్వు అలవరుచుకోవాలి. ఇతరుల ఏళ్ళ ప్రేమ కలిగి ఉండాలి. యేసుప్రభు గారు చూడు, ఆయన్ని శిక్షించిన ప్రభా వీరు ఏం చేసినారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అది దయ, ప్రేమ, కరుణ. ఇవి ఒక దేవుడు అయ్యండి, ఆయన మానవత్వం కలిగి ఉన్నాడు. ఆయన మానవుడు కాదు, నరుడు కాదు, దేవుడు. నరుడు అంటే నరములు కలిగిన వాడంట. మాంసం ఏర్పరుచుకున్నవాడు దేవుడు కాదు, ఆత్మస్వరూపం ఆయన.
సత్యస్వరూపి. ఎక్కడన్నా ఉంటాడు ఆయన. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు. ఆయన మాట చెప్పినవన్నీ ఏర్పరచబడ్డాయి. కానీ మానవుడు ఆ విధంగా కాదు. తన చేతులతోటి ఆయన తయారు చేసి మనల్ని సృష్టించాడు. కాబట్టి ఓ మానవుడా, మానవుడి యొక్క గుణం పోగొట్టకుండా క్రియాశీలత నీకు ఉండాలి, మంచి గుణం ఉండాలి, సుగుణం ఉండాలి. కాబట్టి నువ్వు చక్కగా ఈ లోకంలో జీవించే వ్యక్తి కింద నువ్వు ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అదేవిధంగా అనేకమైన వాక్యాలు దేవుడు మన సిద్ధపరిచాడు. కానీ మనం క్లుప్తంగా చెప్పుకుంటున్నాం కాబట్టి దేవుడి పరిశుద్ధమైన వాక్యం అన్నింటిలో బాగా దీవించి ఆశీర్వదించిన గాక. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు చక్కగా చూస్తున్నారు. మేము పెట్టినాన్ని షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా అనేక మందికి తెలియపరచండి. మీ యొక్క కామెంట్ ద్వారా మాకు కూడా తెలియపరచండి. మేము కూడా కొన్ని కార్యంలో చేయడానికి ముందుకు వెళ్తాం, కానీ తగిన ఆర్థిక సహాయం మాకు లేదు, ఎక్విప్మెంట్ లేవు. కాబట్టి దేవుడు మిమ్మల్ని హృదయం తడితే మీ యొక్క కానుకల్ని దేవుడు సమర్పించండి. అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి, కాబట్టి దీవెనకరంగా ఉంటాయి. అనేకమైన ఎక్విప్మెంట్లు కొని దాని ద్వారా ఇంకా క్వాలిటీ సందేశాలు మీకు అందించేలాగా మీరు ఒక పాత్ర కింద ఉండాలని ప్రభుత్వం మనం చేస్తాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించింది. ఆమేన్.